అందరికీ నమస్కారం అండి. మనం మన లైఫ్లో ఎప్పుడు సంతోషంగా జీవించాలి, కష్టం బాధ దుఃఖం ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా జీవించాలంటే ఏం చేయాలి అని ఒక మంచి కథ ద్వారా మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ఒక గురుకులంలో గురువు తన శిష్యులకు పాఠం చెప్తూ ఉంటాడు. అందులో ఒక శిష్యునికి ఒక అనుమానం వస్తుంది. గురువుగారు, మన జీవితంలో కష్టం బాధ దుఃఖం ఇలాంటివి ఏమీ లేకుండా ఎప్పుడు సంతోషంగా జీవించడానికి ఏదైనా ఒక రహస్యం ఉంటే చెప్పండి. ఆ రహస్యం వల్ల మనం సంతోషంగా జీవించవచ్చు, ఈ బాధలో ఈ కష్టాలు పడనవసరం లేదు కదా అని చెప్పి గురువుగారిని అనుమానంగా అడుగుతాడు శిష్యుడు. శిష్యుడు ప్రశ్న విని నవ్వి, నువ్వు అడిగింది చాలా మంచి ప్రశ్న శిష్య, ఖచ్చితంగా నీకు సమాధానం చెప్తాను. నీతో పాటు అందరూ జాగ్రత్తగా వినండి. దీనికి ఖచ్చితంగా ఒక రహస్యదారు ఉంది. అది ఏంటో తెలుసుకున్నారంటే ఎప్పుడు కూడా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి తన శిష్యులకు ఇలా చెప్తుంటాడనమాట. ఒక కథ చెప్పడం ప్రారంభించాడు గురువుగారు. ఈ కథని శ్రద్ధగా వినండి, మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని చెప్పి గురువుగారు చెప్తాడనమాట. ఇక కథ చెప్పడం ప్రారంభిస్తాడు. ఒక ఊర్లో శేఖరం అని చెప్పి ఒక వ్యాపారవేత్తే కాదండి, మంచి వ్యవసాయదారుడు కూడా. లెక్కలేనన్ని ఎకరాలు, ఆ ఎకరాల నిండా వచ్చి అతను జామాయిలు సవక టేకు ఇలాగా మంచి విలువైన కట్టిని కలిగే ఒక తోట అనేది పెంచుంటాడనమాట. అతని వ్యవసాయ నైపుణ్యం వల్ల, అతని శ్రమ వల్ల ఆ కట్టెత్త కూడా మంచిగా పెరుగుతుంది. చూస్తేనే అబ్బా ఎంత మంచి కట్టే, మంచి ధరకపోతుంది అనిపించేలా ఉంది ఆ పొలాలన్నీ కూడా. ఇలా చాలా ఎకరాలు అనేవి అతను వేసుంటాడు. అమ్మితే చాలా డబ్బు అనేది కూడా వస్తుంది. సరే, ఇంకా మంచి పంట చేతికొచ్చేసింది, ఇక అమ్మేద్దాం అనుకొని శేఖరం అనుకుంటూ ఉంటాడు. కానీ శేఖరంకి ఒక ముగ్గురు పిల్లలు, గీత, రాము, కృష్ణ, ముగ్గురు పిల్లలు ఉంటారనమాట. అందులో ఆఖరి పిల్లవాడు కృష్ణ వచ్చి, నాన్న ఎలాగో అక్కకి 2 ఏళ్ల తర్వాత పెళ్లి చేయాలి కదా, అందువల్ల మనం 2 ఏళ్ల తర్వాత అమ్మితే మంచి గిట్టుబాటు ధర అనేది వస్తుంది, ఇప్పటికంటే కూడా అప్పుడు రేట్ అనేది బాగా పలుకుతుంది, కాబట్టి ఇప్పటికంటే 2 సంవత్సరాల తర్వాత అమ్మితే మనకు మంచి లాభం అనేది వస్తుంది నాన్న అని చెప్పి కొడుకు సలహా చెప్తాడు. కొడుకు సలహా విని శేఖరం ఇదేదో చాలా మంచి ఆలోచనగా ఉంది, అలాగే ఉంచేద్దామని చెప్పి అలాగే అని ఒప్పుకుంటాడనమాట. అలా తను ఒకరోజు పొరుగురు వెళ్ళాల్సిన అవసరం అనేది వస్తుంది. పొరుగురు వెళ్తాడు. పొరుగురు వెళ్ళి వచ్చే సమయానికి ఒక వారం రోజుల సమయం అనేది పడుతుంది. సరే, ఇంకా ఊరిలో అడుగు పెట్టగానే పెద్ద మంటలు చుట్టూరు జనం, ఊరి జనం అందరూ అక్కడే ఉన్నారు. ఏంటి ఇంత జరుగుతుందని చెప్పి బిన్నిగా వెళ్ళేసరికి శేఖరం తోట కాలిపోతుంది. ఎంతో విలువైన సవక టేకు ఈ జామాయిలు ఇలాంటి తోటంతా కాలిపోతుంది. మంటలు కూడా ఎవ్వరు కూడా, అది పెద్ద ఎకరాలు తోటగా ఉండటం వల్ల ఊరు జనం కూడా ఆపటానికి వీలు పడలేదు, ఆర్పలేకపోయారన్నమాట. అందరూ కూడా అయ్యో అయ్యో అని చెప్పి ఆర్తనాదాలు వివరిస్తున్నారే కానీ ఎవరు ఆర్పే ప్రయత్నం చేయలేదు. ప్రయత్నించినా అది వీలు పడదు కాబట్టి నేరుగా వచ్చి శేఖరం గుండెలు బాదుకున్నాడు. అయ్యో నా తోట, నా కష్టం, ఇన్ని సంవత్సరాలుగా నేను పడిన కష్టం అంతా పోయిందే, నా సంపద అంతా పోయిందే, నేను పడ్డ కష్టమంతా బూడిద పాలైపోయింది అని చెప్పి బోరుని ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ అరుస్తున్నాడు. ఇలా అలుపొచ్చేంత వరకు ఏడుస్తూ ఉండగా తన కూతురు గీత వెనకనే వచ్చి, నాన్న బాధపడకండి, మీరు దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు, పెద్ద తమ్ముడు ఈ పొలాన్నంతా అమ్మేశాడు, పొలాన్నంటే ఈ తోటనంతా కట్టి రేటుకు అమ్మేశాడు, అమ్మి కూడా ఒక 4-5 రోజులు అవుతుంది, కాబట్టి ఆ డబ్బు కూడా ఇచ్చేశారు, కాబట్టి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, ఈ కట్టి నష్టమే మనం పోలేదు, మనకు రావాల్సిన డబ్బు అనేది వచ్చింది నాన్న అని చెప్పి గీత చెప్తుందన్నమాట. దాంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న శేఖరం ఇంకా రిలాక్స్గా ఉండొచ్చు అని కళ్ళనీళ్ళు తుడుచుకొని ఊరి జనంతో పాటు అమాయకంగా, అలాగే ఒక మనసులో ఆవేదన లేకుండా దిగులుగానే చూస్తున్నాడు ఆ తోట వైపు. ఇలా కొద్దిసేపు ఉండగానే తన కొడుకు అనేది వస్తాడనమాట. పెద్ద కొడుకు రాము వస్తాడు. ఏంటి నాన్న, ఇంత పెద్ద తోట మంది కాలిపోగానే నువ్వు
ఊరి జనం తోట సామాన్యులాగా చూస్తున్నావు, కాలిపోయింది మన తోట, మనకెంత నష్టం వచ్చిందో తెలియదా, నీకు ఎలాంటి దిగులు లేదా అనగానే, ఏంరా నువ్వు అమ్మేసావంట కదా గీత చెప్పింది అని చెప్పి చెప్తాడనమాట. అమ్మేసిన మాట నిజమే, కానీ వాళ్ళు పూర్తి కట్టి కొట్టుకోలేదు, అంతేకాకుండా డబ్బులు కూడా ఇవ్వలేదు. నేను ఊరికెళ్ళి 4 రోజులైంది, ఇప్పుడే వచ్చాను, నాకు ఈ అనర్థం అంతా ఇప్పుడే చూశాను, కాబట్టి మనకు కొంత డబ్బు అనేదే వచ్చింది, మిగతా డబ్బు రాలేదు, అంటే ఈ తోట మందే కదా, మనం నష్టపోయినట్టే కదా అని చెప్పి చెప్తాడు తన పెద్ద కొడుకు రాము. మళ్ళీ బాధ, అయ్యో పోయిందే, అప్పుడు డబ్బులు రాలేదా, నా కష్టం అంతా బూడిద పాలైపోయింది, మొత్తం కాలిపోతుంది అని చెప్పి మళ్ళీ బోరున వేడుస్తాడు శేఖరం. ఇలా ఏడ్చిన కొంత సమయానికి తన చిన్న కొడుకు కృష్ణ వస్తాడనమాట. నానా, అన్నయ్య చెప్పిన మాట నిజమే, కానీ నిన్ననే అన్నయ్య లేడు, కాబట్టి నేను అమ్మిడుండి ఈ కట్టంతా కొట్టించేశాను. కొట్టించిన కట్టికి మొత్తం వాళ్ళు డబ్బులు అనేవి పే చేశారు. ఆ డబ్బు మొత్తం కూడా నేను ఇంట్లో జాగ్రత్తగా దాచాను, కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నాన్న, మనం ఏం మోసపోలేదు, నష్టపోలేదు, కాబట్టి దిగులు పడుకో అని చెప్పి చెప్పగానే వెంటనే శేఖరం మనసు మళ్ళీ తేలికపడి ప్రశాంతంగా కళ్ళనీళ్ళు తుడుచుకొని, ఇంకా ఈ తోటకి మనకు సంబంధం ఏం లేదు కదా, ఇక్కడ కాలిపోయేది ఒట్టి చెత్త చెదారమే, కాబట్టి ఇంకా నష్టపోలేదు అని తృప్తిగా కళ్ళనీళ్ళు తుడుచుకొని ఇంటికి వెళ్తాడు శేఖరం. ఇలా కథ చెప్పి ముగించిన గురువుగారు శిష్యులకి చెప్తాడనమాట. ఈ కథలోని నీతి ఏమిటి నాయన అని అడగగానే, ఏంటి చెప్పండి గురువుగారు అని చెప్పి శిష్యులు చెప్తారు. ఏం లేదు, ఎంతో బాధ, దుఃఖం, కష్టం అంతా నష్టపోయామని ఆర్తనాదాలు పెట్టిన శేఖరం ఒక్క క్షణంలోనే తన కూతురు చెప్పిన మాటలకు కళ్ళనీళ్ళు తుడుచుకున్నాడు. మరుక్షణమే కొద్దిసేపటికి పెద్ద కొడుకు చెప్పిన మాటకి ఇంకా డబ్బులు తీసుకోలేదు అనగానే మళ్ళీ ఏడుపు మొదలుపెట్టాడు. అలా ఒక 10 నిమిషాలు కాగానే చిన్న కొడుకు మొత్తం కట్టి కొట్టించేసి డబ్బులు ఇచ్చాము అనగానే మళ్ళీ కళ్ళనీళ్ళు తుడుచుకున్నారు. జరిగిన సందర్భం ఒకటే, వ్యక్తి కూడా ఒక్కడే, కానీ తన మనసులోని భావాలు, ఆ జరిగిన సంఘటనల వల్ల జరిగే మార్పుల వల్ల అతని బాధ ఎక్కువవుతుంది, తక్కువవుతుంది, ఎక్కువవుతుంది, తక్కువవుతుంది. అంటే దీనికి అంతటికీ కారణం ఏంటి? ఇదంతా నాది పోగొట్టుకున్నాను అనే ఒక్క మాట వల్ల అతనికి బాధ కలిగింది. ఇది నాది కాదు అన్నప్పుడు సంతోషం కలిగింది. అంతే నాయనా, ఏదైనా సరే మనం ఒకటి నాది అనుకున్నప్పుడు అది పోతుందేమో, చేజారిపోతుందేమో అని బాధగా, దుఃఖంగా దానికోసమే ఆరాటపడుతూ ప్రశాంతత లేకుండా ఉంటాం. ఒక్కసారి అది నాది కాదు అనుకుంటే దాని గురించి ఎలాంటి ఆలోచన లేదు. కాబట్టి మనిషి బాధపడటానికి, దుఃఖానికి అన్నిటికీ కారణం నాది అని అనుకోవటమే. ఎప్పుడు కూడా ఇది ఏది శాశ్వతం కాదు, ఇది ఏది నాది కాదు అని ఉన్నదాంతో తృప్తిపడి వెళ్తూ ఉంటే ఏ మనిషి కూడా దుఃఖాన్ని, కష్టం అనే మాటలు కూడా దరి కూడా చేరకుండా ఎప్పుడు కూడా సంతోషంగా జీవించగలడు. ఇదే సంతోషానికి తగ్గ ఒకే ఒక రహస్యం అని చెప్పి వివరంగా శిష్యులకు చెప్తాడు. శిష్యులకే కాదండి, అర్థమైంది, మనకు కూడా అర్థమైంది కదా. కాబట్టి ఏదైనా నాది, నా సొంతం అనుకున్నప్పుడే మనకు బాధ, నొప్పి అనేది కలుగుతుంది. ఒకసారి నాది కాదు అనుకున్నప్పుడు ఆ విషయం గురించి మనం పెద్దగా పట్టించుకోము. అప్పుడు ఎలాంటి బాధ, దుఃఖం అనేది మన దగ్గరకు చేరదు. కాబట్టి దేని మీద కూడా పెద్దగా ఆశలు పెట్టుకోకుండా మనది అయింది, మనది చాలు, ఉన్నదాంతో తృప్తి పడటం, ఇలాంటివి మనం చేసినప్పుడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండొచ్చు. ఇదే జీవితానికి గల ఒక రహస్యమని ఈ కథ సారాంశం చెబుతూ ఈ కథని ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ కథ కూడా మీకు ఒక మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.